పార్లమెంట్ ఎన్నికల్లో అర్బన్ కంటే రూరల్ ఏరియాస్ లో పోలింగ్ ఎక్కువగా నమోదైంది. చాలా సెగ్మెంట్లలో ఓటర్లు క్యూ లైన్లు కట్టారు. ఉదయం సాయంత్రం ఎక్కువగా పోలింగ్ నమోదైంది. వాతావరణం కూడా చల్లగా ఉండటంతో పల్లెల్లో ఓటర్లు బారులు తీరారు. రూరల్ ఏరియాస్ లో పోలింగ్ ఎక్కువగా నమోదు కావడంతో ప్రధాన పార్టీల నేతలు ఎవరి లెక్కల్లో వారున్నారు. రూరల్ లో పోలింగ్ సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు చేవెళ్ల నుంచి. శ్రీనివాస్, రూరల్లో అనుకున్న దానికంటే ఎక్కువగానే పోలింగ్ జరిగిందనుకోవచ్చా? పార్టీల లెక్కలు ఎట్లున్నాయి దీని మీద? అంటే సౌజన్య, అసెంబ్లీ ఎలక్షన్స్కు అట్లనే పార్లమెంట్ ఎలక్షన్స్కు కొంత డిఫరెన్స్ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా ఉంటుందంటే ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు, తమ ఎమ్మెల్యే కోసం ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేయించేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా సీరియస్గా ఫోకస్ చేస్తారు. ఇంకెవరెవరు ఓటు వేయలేదు, ఎవరిని తీసుకురావాలి ఏంటనేది అది గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది అసెంబ్లీలో. తర్వాత పార్లమెంట్కి వచ్చేసరికి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత అంత సీరియస్నెస్ ఉండదు. ఎందుకంటే గతంలో మనం చూస్తూ వస్తున్నాం, గతంలో పోలింగ్ శాతం నమోదు వివరాలన్నీ కనుక చూస్తే కనుక అంత సీరియస్నెస్ ఉండదు. ఉన్న చోట్ల కొంతమేర ఉన్నా చాలా చోట్ల మాత్రం అంత సీరియస్గా ఉండదు. సో సొంతంగానే వాళ్ళు ఓటు వేయడానికి ఆసక్తి చూపుతారు. కొంతమంది ఓటు వేసేందుకు దూరంగా ఉంటారు. అయితే ఎవరి లెక్కలు వాళ్ళకున్నా ఇప్పటివరకు అయితే మనం చూస్తే పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువగా పర్సంటేజ్ పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఇంకా అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ శాతం నమోదైనటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఇక ఇందాక మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటు వేయాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనేది ప్రతి ఒక్క ఓటర్ కూడా అనుకుంటారు. రెండోది, సో ప్రలోభాలు ఉండొచ్చు, రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఓవరాల్గా చూస్తే కనుక ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలనేది ఉంటుంది. ఇంకొకటి, లోకల్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ కూడా దీనికి యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఖచ్చితంగా ఎక్కువ శాతాన్ని, ఓటింగ్ శాతాన్ని పెంచుకునేందుకు తప్పకుండా అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. తర్వాత వాళ్లకు క్యాడర్ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఓటర్ని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తుంటారు. ఇంకొక వైపు 6 గ్యారంటీల అంశం కావచ్చు, లేదంటే ఫ్రీ బస్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఏ రాజకీయ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని మనం చెప్పలేము. కానీ సో అధికార పార్టీ ఖచ్చితంగా ఎక్కువ ఓటింగ్ శాతం నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఎక్కువ పర్సంటేజ్ అయిందని చెప్పి మనకు అర్థమవుతుంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఆ స్థాయిలో కార్యకర్తలు ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తారు, లేదంటే పలానా వ్యక్తికి ఓటు వేయండి అని చెప్తారు, లేదంటే ఫోన్ ద్వారా, SMS ద్వారా సమాచారాన్ని ఓటర్కు చేరవేస్తారు పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో. కానీ అదే రూరల్ విషయానికి వస్తే, గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక 4-5 కలిసి, లేదంటే ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు, లేదా బజార్లో ఉన్నవాళ్ళు, లేదా వార్డులో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఓటు వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. చాలామంది మహిళలు, నేను ఎక్కువగా ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్లో చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మహిళలు కనిపించారు. సో కారణం ఏంటంటే రూరల్ ఏరియా నుంచి మహిళలందరూ కూడా ఒకేసారి ఒక 4-5 కలిసి ఓటు వేద్దామని చెప్పి వెళ్తూ వస్తుంటారు. సో దీనికి ప్రధాన కారణం ఎక్కువగా ఓటు వేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉండడము ఒక ఎత్తు. మరొకటి, ఇందాక మనం చెప్పినట్టుగా అధికార పార్టీలు ఖచ్చితంగా ఓటింగ్ని పెంచుకునేందుకు, తమ పార్టీకి ఓటు వేసేందుకు, తమ అభ్యర్థికి ఓటు వేసేందుకు కొంత అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటారు. సో కాబట్టి అది కూడా ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఆ దిశగా ప్రయత్నాలు ఉండవు. సో ఓన్గానే వాళ్ళు ఓటు వేయడానికి వెళ్తుంటారు. అందుకే మనకు కొన్ని చోట్ల చూస్తే, ఇప్పుడు చేవెళ్ళ ఉంది, నేను చేవెళ్లలో చూశాను, దాదాపుగా మనకు 5 గంటల వరకు అన్నారు. 5 గంటల వరకు అయితే 53.15% వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని 6 గంటల వరకు డీటెయిల్స్ మనకు రావాల్సింది. అట్లనే హైదరాబాద్లో చాలా తక్కువ, అంటే తక్కువ శాతం పోలింగ్ శాతం నమోదైంది. 39.17% నమోదైందంటే మనం హైదరాబాద్ పట్టణ ప్రాంత ఓటర్లు ఏ స్థాయిలో ఎన్నికల మీద, పోలింగ్ మీద తమ నాయకుడు ఎన్నుకునేటువంటి విషయంలో ఎంత దృష్టి పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా 60% మేర మైనారిటీ ఓటర్లు ఉంటారు. సో మైనారిటీలు పెద్దగా ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఇక అట్లనే మల్కాజ్గిరి విషయానికి వస్తే, మల్కాజ్గిరి కూడా పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటిది. అక్కడ కూడా 46% పైగానే మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు సికింద్రాబాద్ కూడా 42.48% నమోదైంది. ఇంకా 6 గంటల వరకు ఎంత పోలింగ్ శాతం నమోదైందని కొంత డీటెయిల్స్ రావాల్సింది. ఓవరాల్గా అయితే తెలంగాణ రాష్ట్రంలో 62% పైగా నమోదైనట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. అట్లనే ఇంకొక వైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా 47% పైగానే అయింది. ఇక రూరల్ సంబంధించినటువంటి పార్లమెంట్లు చూస్తే మనము
ఎక్కువ ఆదిలాబాద్ దాదాపుగా 69.81 అంటే 70% అయినట్టు. అట్లనే భువనగిరి కూడా 73%, కరీంనగర్ 71%, మహబూబాద్ 69%, మెదక్ 71%, నాగర్ కర్నూలు 66% పోలింగ్ శాతం నమోదైంది. అట్లనే నల్గొండ కూడా 71% అయింది, నిజామాబాద్ 68, పెద్దపల్లి జైరా. ఆ ఫార్ములానే వర్కౌట్ అయి ఉంటుంది. ప్రతిసారి కూడా గ్రామీణ ప్రాంత ఓటర్లే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అది అధికార పార్టీ సరే కొంత ప్రయత్నాలు చేస్తాయి తమ ఓటు శాతాన్ని పెంచుకునేందుకు, తమ అభ్యర్థికి ఓటు వేసేందుకు. సో కావచ్చు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి అది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కూడా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు రూరల్లో. కాబట్టి ఓటింగ్ శాతం ఎక్కువగా పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. పట్టణ ప్రాంతాల్లో వేరియేషన్ వేరే తీరుగా ఉంది. సో పట్టణ ప్రాంత ప్రజలు సోషల్ మీడియా మాత్రమే ఇంట్రెస్ట్ చూపుతారు, సోషల్ మీడియాలో మాత్రమే కామెంట్ చేస్తారనేది రెగ్యులర్గా చెప్పుకున్నటువంటి విషయం. కానీ పట్టణ ప్రాంత ఓటర్లు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. తమ ఓటు వినియోగించకపోతే తమ ఓటు హక్కు వినియోగించుకోలేదన్నటువంటి ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపినట్టుగా మనకు అర్థమవుతుంది. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి తమకు దగ్గరగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, స్థానిక సంస్థల సంబంధించినటువంటి ఇంకా జడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ప్రభావం ఓటర్ల మీద ఉంటుంది. కాబట్టి రూరల్లో ఎక్కువగా ఓటు వేయడానికి ఆసక్తి ఉంటుంది. ఇంకొక వైపు ఇందాక మనం చెప్పినట్టుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్గా పనిచేసి ఉంటాయి. కాబట్టి రూరల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైనట్టుగా మనకు అర్థమవుతుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. చాలా తక్కువగా పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువగా ఓటింగ్ శాతం నమోదైందంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా తక్కువ శాతం అయితే నమోదైంది. వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నటువంటి మనం హైదరాబాద్ చూస్తే హైదరాబాద్లో 39% నమోదైందంటే అందులో ఒక 50% కూడా ప్రజల తీర్పు లేదన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక 51% ఎవరికైతే 50 ఓట్ల 100 ఓట్లలో 51 ఎవరికి వస్తే వాళ్ళే విజయం సాధిస్తారు. కానీ ఆ పరిస్థితి 39% మేర అంటే ప్రజల తీర్పు అది పూర్తి స్థాయిలో కాదు. పట్టణ ప్రాంత ఓటర్లు ఓటు వేయడానికి ఎలక్షన్ కమిషన్ ప్రయత్నాలు చేసినా, ఏర్పాట్లు చేసినా, ప్రచారం నిర్వహించినా, సోషల్ మీడియా ద్వారా, లేదంటే ఈసారి ఎలక్షన్ కమిషన్ స్వయంగా ఆయా నెంబర్లకు కాల్ కూడా చేసి మీరు ఓటు వేయాలని చెప్పారు. ఇంకొక వైపు రాజకీయ పార్టీలు కూడా సర్వేలు చేశాయి, తర్వాత ఓటు వేయాలని చెప్పి కోరాయి. సో ఓవరాల్గా చూస్తే పట్టణ ప్రాంత ఓటర్లు ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ లేనట్టుగా సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరీ తగ్గుతూ వస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికలకు ఈ పార్లమెంట్ ఎన్నికలకు, గత అసెంబ్లీ ఎన్నికలకు ఈ పార్లమెంట్ ఎన్నికలకు పోల్చినప్పుడు పట్టణ ప్రాంత ఓటర్లు ఓటింగ్ను అంటే ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి పర్సంటేజ్ పూర్తి స్థాయిలో ప్రజా తీర్పు కాదు అనేది మనకు అర్థమవుతుంది. 42%, 39%, 53% ఇట్లాంటి శాతాలు చూస్తే ప్రజా తీర్పు పూర్తి స్థాయిలో ప్రజలు ఓటు వేయకపోవడంతో ఎవరో ఒకరు ఎన్నికయ్యేటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. రూరల్లో ఆ సిచ్యువేషన్ అయితే కనపడడం లేదు. మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయి ఉంటాయి. అందుకే ఓటర్లు రూరల్లో ఉన్నటువంటి ఓటర్లు, గ్రామీణ ప్రాంత ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి ఎక్కువగా చూపినట్టుగా మనం అర్థం చేసుకోవాలి.